ప్రైమ్ మినిస్టర్ వీడిని ఏమని డిస్క్రైబ్ చేశాడు? కాంగ్రెస్ అర్బన్ నక్సల్ అయితే వీళ్ళు కూడా అర్బన్ నక్సల్ భాష మాట్లాడుతున్నారు అనేది ప్రైమ్ మినిస్టర్ అన్నాడు. అది చాలా ఒక సీరియస్ ఛార్జ్. అది దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి. అర్బన్ నక్సల్ కాదని చెప్పుకోలే బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎందుకైతే వీళ్ళు వాడే భాష చాలా తీవ్రంగా ఉంటుంది వీళ్ళది. సో అది ఒక పెద్ద వాళ్ళ మీద మచ్చ. ఎస్, షేక్ బాజీ గారు, ఏంటి కాంగ్రెస్ పార్టీ డకౌట్, హ్యాట్రిక్ డకౌట్? ప్రధానమంత్రి యాక్చువల్ డబుల్ హ్యాట్రిక్ అన్నారు, హ్యాట్రిక్ డకౌట్ అంటే ఇంత దారుణంగా ఒక 15 ఏళ్ల పాటు ఢిల్లీని పరిపాలించి సరే మీ నుంచి ఆప్ అధికారం లాగేసుకుంది, అసలు మళ్ళీ తిరిగి కోలుకోలేని దెబ్బ బీజేపీ ఆప్ మిమ్మల్ని కలిసి కొడితే సరే దానికి పొద్దున ప్రియాంక గాంధీ 3 గంటలు 4 గంటలు అయినా కూడా ఏమో ఢిల్లీలో ఇంకా రిజల్ట్స్ గురించి నాకేం తెలియదు అనడం, సాయంత్రం రాహుల్ గాంధీ అయితే ఆయన ఓకే ప్రజలు ఇచ్చిన తీర్పును మేము గౌరవిస్తామని ఆయన హుందాగానే చెప్పారు. కానీ ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమైంది? ఎందుకు కనీసం ఎగ్జిట్ పోల్స్ ఏంటంటే 1 సీటో 2 సీట్లో 3 సీట్లో వస్తాయనే అంచనాను కూడా, ఆ ఎగ్జిట్ పోల్స్ అంచనాను కూడా మేము అందుకోలేకపోయారు బాజీ గారు. ముందుగా ఋషి గారు మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం. నమస్కారం అండి. ఇది మేము ఊహించని మాకు దెబ్బ, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కనీసం కొన్ని సీట్లైనా కానీ అట్లా రిమార్కబుల్ స్థాయిలో ఓట్స్ కూడా వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాం ఈసారి ఎన్నికల్లో. బట్ ఏంటంటే మాకు నిరాశ కలిగింది. బీజేపీకి మా హృదయపూర్వక అభినందనలు గెలిచినందుకు. అట్లాగే ఎందుకంటే ఆప్ తోటి ఆమ్ ఆద్మీ పార్టీ తోటి మరి గతంలో ఉండే సయోధ్య లేకపోవటం, అట్లాగే ఇండియా బ్లాక్ లో ఉన్న అభిప్రాయ భేదాలు కానివ్వండి, యునైటెడ్ గా లేకపోవటం కూడా మా ఓటమికి కారణాలుగా నేను వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ లాంటి ఒక బలిష్టమైన ఒక పార్టీని ఢీకొనాలంటే ఖచ్చితంగా మరి ఇండియా కూటమి ఆలో పార్టీలో ఖచ్చితంగా ఒక మంచి ఆలోచన చేసి ఉండాల్సింది. ఆప్ ఎందుకు మీకు దూరం అయిపోయింది అంటే ఎన్నికలకు ముందే ఇందాక నగేష్ గారు చెప్పినట్టు అసలు శైలి కానివ్వండి. ఒక నిమిషం, ఢిల్లీలో మీరును ఆప్ కలిసి పోటీ చేశారు, మళ్ళీ పంజాబ్లో అంటే నేను పార్లమెంట్ ఎన్నికలు చెప్తున్నాను, పంజాబ్ విషయానికి వచ్చేటప్పుడు మళ్ళీ విడివిడిగా పోటీ చేస్తారు, హర్యానాకు వచ్చేటప్పటికి మళ్ళీ కలిసే పోటీ చేస్తారు. అంటే ఒక కన్సిస్టెంట్ ఈక్వేషన్ ఏదో ఒకటి ఉండాలి కదా. యాక్చువల్లీ ఏంటంటే ఆప్ కి కాంగ్రెస్ కి మధ్య అగ్రనాయకత్వం మధ్య ఒక రకమైన పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ లేదనే అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కేజ్రీవాల్ యొక్క వ్యవహార శైలి మరి రాహుల్ గాంధీ కానివ్వండి కాంగ్రెస్ పార్టీలో అగ్ర లీడర్స్ కి మింగుడు పడే పరిస్థితిగా లేదు. ఎందుకంటే మరి మేము కింద స్థాయి నాయకులుగా మాకు అర్థమవుతుంది ఏంటంటే పైనుంచి మాకు అందుతున్న సమాచారం ప్రకారంగా కేజ్రీవాల్ గారే మరి ఏదైతే పొత్తుల అంశానికి సహకరించలేదని, అట్లాగే ఆయన ఒక అహంకార పూర్వకంగా మొదట్లో ఉన్న ఒక వినమ్రత భావం పోయి ఒక అహంకార పూరిత అధికారాన్ని అంటే కాంగ్రెస్ దగ్గర వినమ్రంగా లేరా, అహంకారంగా వ్యవహరిస్తున్న తీరు పట్ల కాంగ్రెస్ తో వినమ్రంగా లేరనా? కాంగ్రెస్ మాట్లాడుతూ నా ప్రశ్న కాంగ్రెస్ తో వినమ్రంగా లేరా ఆయన అని. అదే కాంగ్రెస్ తో అని కాదు, ఏదైతే పొత్తు ధర్మానికి పొత్తు ధర్మం పట్ల ఆయన అది కనపరచకపోవటం అనేది దీనికి కారణం అండి. లేకపోతే ఎవరైనా కానీ అందరికీ తెలిసిన సత్యం, ఐకమత్యం మహాబలం, అందరం ఐకమత్యంగా ఉంటేనే పోరాడతాం అనేది తెలిసిన సత్యం, మాట్లాడుకునే మాటే. కానీ అది సాధించలేకపోవడానికి కారణం ఏంటంటే ఇగో క్లాషెస్, అట్లాగే ఈయన వైఖరి మారిందనే ఒక దృక్పథం, మొదట్లో ఉన్నంత వైఖరి లేదని ఇవాళ స్వయంగా ఆయన గురువు గారు అన్నా హజారే ఏం మాట్లాడారో చెప్తాను నేను. కాదు, అన్నా హజారే చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. ఒక నిమిషం షేక్ బాజీ గారు, అన్నా హజారే చాలా సీరియస్ కామెంట్స్ చేశారు, దాని గురించి మాట్లాడదాం. రఘునాథ్ బాబు గారు, సో కంగ్రాచులేషన్స్, బీజేపీ మొత్తం మీద మీకు అందరి ద్రాక్షగా ఉన్న ఢిల్లీని అంటే దేశాన్నంతా తిరిగి మళ్ళీ 3వ అధికారంలోకి తెచ్చుకున్నారు. కానీ అది దొరకట్లేదు. రోజా ఢిల్లీ వీధిలో తిరుగుతారు, ప్రధానమంత్రి గారికి ఎంత కాదన్నా చిన్న ఇరిటేషన్ అయ్యింది నాకు ఎందుకు దొరకట్లేదని. మొత్తం మీద సాధించారు. ఇందాక ఆయన ఆ స్పీచ్లో కూడా మనం విన్నాం. సో ఏంటి 1, 2, 3 ప్రధానమైన కారణాలు కేజ్రీని దెబ్బతీసి